నా నాయకుడు మన ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున స్వాగతం పలుకుతున్నా. ఎందుకంటే ప్రజా భద్రతే ప్రగతికి పునాది అని నమ్మిన నాయకుడు. రాష్ట్ర అభివృద్ధి ఆ రాష్ట్ర భద్రతా వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుందని గట్టిగా నమ్మిన నాయకుడు. రాష్ట్ర అభివృద్ధికి ఎంత పెద్దపీట వేస్తారో రాష్ట్ర భద్రత విషయంలో కూడా రాజీ లేని పోరాటం చేయడమే కాకుండా మొట్టమొదటి దగ్గర నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పోలీస్ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడమే కాకుండా టెక్నాలజీని పోలీస్ వ్యవస్థకి ఆపాదించి ఇన్విజిబుల్ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్ ని కూడా ఈ రోజు పర్యవేక్షిస్తూ ఈ రోజు ప్రజా భద్రతే ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మన విజనరీ నాయకుడికి మరొక్కసారి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఒక మంచి పండగ వాతావరణానికి ఈ రోజు మనందరితో పాటు మరొక ముఖ్య అతిథి, ప్రజాభిమాన నాయకుడు, ప్రశ్నించే తత్వం కలిగిన వ్యక్తి, ముక్కుసూటితనం, నేర్చుకునే తత్వం, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా అనుకున్న విజయం గురించి ముందుకు వెళ్లే తత్వం కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి సహచరులు ఈ రోజు ఇద్దరు కలిస్తే ఆ స్టేజ్ కే అందం వచ్చింది. ఒక్కసారి మీరందరూ కూడా చూడాలి. వాళ్ళిద్దరూ అలా నడుస్తా ఉంటే మీ మొహంలో ఆనందం నేను నా కళ్ళతో చూసా. అటువంటి నాయకుడు నా సోదరుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఒక వ్యక్తి గురించి మీ అందరికీ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు మన మధ్యలో లేరు, వేరే కార్యక్రమంలోని ఎంగేజ్ అయి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ వేదిక ఆయనది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ గుర్తొచ్చే ఉంటది. మనందరి అభిమాన నాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒక రకంగా చెప్పాలంటే కర్త కర్మ క్రియ. ఎందుకంటే యువగలం పేరిట పాదయాత్ర అనేది ఒక సంచలనం, అది ఒక చరిత్ర. ఎందుకు చెప్తున్నానంటే పాదయాత్ర చాలా మంది నాయకులు చేశారు, కానీ చిన్న వయసులో పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యల మీద ఒక అవగాహనే కాకుండా అదే పాదయాత్రలో ప్రజా సమస్యల మీద పరిష్కారాన్ని ఎత్తుక్కొని యువగలం పేరిట చాలా మంది తల్లిదండ్రులు ఆయన దగ్గరకు వచ్చి నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇవ్వండి, చదువుకొని కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాడు, కూలి పని చేసుకొని నా బిడ్డను చదివించుకున్నాను, అటువంటి బిడ్డకి ఉద్యోగాన్ని ఇవ్వండి అంటే ఆ ఉద్యోగం ఇచ్చే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని 20 లక్షల ఉద్యోగాలకి ఆ రోజు ప్రామిస్ చేసి చెప్పింది చెప్పినట్టుగానే ఆ రోజు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టించిన మహానాయకుడు మనందరి అభిమాన నాయకుడు నారా లోకేష్ గారు. ఈ రోజు ఈ పోస్టింగ్లు కూడా 6000 పోస్టింగ్స్, సుమారుగా 4 సంవత్సరాల కళ ఇక్కడున్న చాలా మందికి. ఎందుకనంటే ఇందాకే వచ్చినప్పుడు సార్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ సార్ అన్నారు అందరి మొహంలో నవ్వు కనిపిస్తుందంటే నేను చెప్పాను సార్ సుమారుగా 4 సంవత్సరాల కళ సార్. చాలా మందికి వయసు అయిపోతుందన్న భయం, మళ్ళా తిరిగి మాకు ఉద్యోగాలు వస్తాయా అన్న ఆలోచన, అటువంటి ఆలోచన నుంచి అన్నిటినీ కూడా అధిగమించి ఈ రోజు ఈ పొజిషన్ లోకి తీసుకురావడానికి అందరి కృషి ఈ రోజు గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మరి ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఒక ఏకకంఠంతో కంపల్సరీగా మనం మాట ఇచ్చిన ప్రకారం ఉద్యోగాలను ఇవ్వాలి అని ఆ రోజు కంకణం కట్టుకొని ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రత్యేకంగా ఈ వేదిక తరపున యువగలం రథసారథి నా సోదరుడు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు పోలీసు వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి గాని ప్రతి ఒక్క పోలీస్ వ్యవస్థకే కాదు ఈ రాష్ట్రానికి వెన్నుముకగా నిలుస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా అమిత్ షా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన నా పోలీస్ సిబ్బందికి, ప్రత్యేకంగా మా డీజీపీ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన రోజు. ఈ రోజు ఒక విషయం చెప్పాలి మీ అందరికీ కూడా, పోలీస్ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీకి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకనంటే నందమూరి తారక రామారావు గారు సీఎం గా ఉన్నప్పుడే ఏపీకి సంబంధించి ఒక పోలీస్ అకాడమీని ఆ రోజు స్టార్ట్ చేశాం. ఆ రోజు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అది మిగతా రాష్ట్రాలకి కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అన్నది మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా దాన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని పెట్టిన సందర్భం. అదే కాకుండా గ్రేహౌండ్స్ లాంటి కఠినతరమైన పోలీస్ వ్యవస్థను కూడా తీసుకొచ్చి నక్సలిజాన్ని అణిచేటట్టుగా చేసిన పరిస్థితి కూడా ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఎలా తీసేవారో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ రిక్రూట్మెంట్ కూడా అలాగే జరిగేది. 1999 నుంచి 2004 వరకు
అదేవిధంగా 2014 నుంచి 19 వరకు చూసుకున్నా కూడా సుమారుగా 23,000 మంది కానిస్టేబుల్ పోస్టులు తీసిన ఏకైక సీఎం మన చంద్రబాబు నాయుడు గారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నా ఈ రోజు. ఎందుకంటే చాలా గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి కానీ వాళ్ళ స్వార్థాలు చూసుకున్నారు. ఏదో రకంగా మేము నోటిఫికేషన్ ఇచ్చాం కదా మా పని అయిపోయిందని చెప్పి కూర్చున్నారు. ఈ రోజు మీ నోటిఫికేషన్ కూడా సుమారుగా 21-22లో ఇచ్చిన నోటిఫికేషన్ కి కోర్టుల అడ్డంకి ఉన్నాయని చెప్పి ఆగిపోతే మేము ఇచ్చిన మాట ప్రకారం మేము చేయాలనే ఉద్దేశంతో ఒక పక్క కోర్టుని గౌరవిస్తూనే వచ్చిన ప్రతి అడ్డంకిని కూడా అన్ని రకాలుగానే ఎదుర్కొని ఈ రోజు మీ అందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో యువతకి పోలీస్ అంటే ఎంత నమ్మకమో పోలీస్ అంటే ఎంత వాళ్ళకి ప్యాషనో చెప్పాలంటే 6,600 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే సుమారుగా 5 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు సార్. 5 లక్షల మంది యువత ఈరోజు అప్లికేషన్లు పెట్టారు. అంటే ఎంత మందికి ఈ రోజు ఒక క్రమశిక్షణగా పోలీస్ వ్యవస్థలో ముందుకెళ్లాలని కోరిక ఉందో మనందరికీ కూడా తెలుస్తుంది. మీ అందరికీ చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా ఒక మెగా డిఎస్సీని ఏర్పాటు చేయడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా ప్రతి సంవత్సరం డిఎస్సీ తీస్తూ అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు కూడా తీస్తున్నారు. ఈ సందర్భంగా ఈ వేదిక మీద ఒక విషయం కూడా నేను చెప్పాలి. 2001 డిఎస్సీలో నేను కూడా ఆ రోజు టీచర్నే. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిఎస్సీలో నేను ఆ రోజు టీచర్ గా సెలెక్ట్ అయ్యి మళ్ళా అదే మంత్రివర్గంలో ఈ రోజు హోమ్ మినిస్టర్ గా మీ అందరి ముందు నిల్చునే ఒక బృహత్తరమైన అవకాశం. అందుకే అంటుంటా నేను ఒకసారి అదృష్టవంతురాలని అని. ఈ రకంగా మీ అందరి ఆశీస్సులు తీసుకునే ఒక మంచి అవకాశం. ఈ ఎంత ట్రాన్స్పరెంట్ గా జరిగిందంటే సుమారుగా 2,005 రిట్ పిటిషన్లు వేశారు. అన్నిటినీ కూడా తిప్పికొట్టుకున్నాం. మీ అందరికీ కూడా ఎక్కడ కూడా చిన్న అవినీతికి గాని ఎక్కడ కూడా చిన్న రికమెండేషన్స్ కి గాని ఎక్కడ తావు లేకుండా ఈ రోజు మీ అందరికీ కూడా ఆ రోజు ఫిజికల్ టెస్టులు చేసేటప్పుడు కూడా టెక్నాలజీనే పర్యవేక్షణాధికారి కింద పెట్టాం గానీ ఒక మనిషిని కూడా పర్యవేక్షణాధికారి కింద పెట్టలే. ఈ విషయం కంపల్సరీగా మీ అందరికీ తెలియాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ రోజు రన్నింగ్ సిస్టమ్ మీ అందరికీ కూడా సీసీటీవీ కెమెరాస్ ఫుల్ గా అక్కడ పెట్టడమే కాదు, పరుగు పరీక్షలకి కూడా RFID చిప్స్ కూడా పెట్టి బయోమెట్రిక్ హాజరు పెట్టి ఎత్తు బరువు కూడా తీసే క్రమంలో టెక్నాలజీని బేస్ చేసుకున్నాం. ఈ రోజు టెక్నాలజీని ఎంత అడాప్ట్ చేసుకున్నామంటే ఎక్కడ కూడా నేరం జరిగిన తర్వాత మనం రియాక్షన్ కన్నా నేరం జరగక ముందే ఈ రోజు మనందరం కూడా పర్యవేక్షించుకోవాలి. నేర రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ఒక మంచి ప్రతిపాదనకి ఈ రోజు పోలీసు శాఖ కూడా సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఈ రోజు ఇన్వెస్టిగేషన్ లో కూడా నేరం జరిగిన తర్వాత జైలుకి వెళ్ళొచ్చు ఎన్ని రోజుల తర్వాత ఎప్పుడో శిక్ష పడుతుందనే కన్నా నేరం జరిగి ఇంకా జైల్లోనే ఉండగానే శిక్ష పడే పరిస్థితిలో ఈ రోజు న్యాయ